ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 89 మరియు 90 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 14వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయం దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నాడు. దేవుని యొక్క గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. వాక్య రూపములో ఉన్న దేవుడు ఈ ఉదయం మీ యొద్దకే నేరుగా వస్తూ ఉన్నాడు. వాక్యం మీ దగ్గరకు వస్తూ ఉందంటే దేవుడే మీ యొద్దకు వస్తున్నాడు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, వాక్యముని నీవు పొందుతున్నావంటే దేవుణ్ణి నువ్వు పొందుతున్నావు. వాక్యమును నువ్వు పట్టుకుంటున్నావంటే నువ్వు దేవుణ్ణి పట్టుకుంటున్నావు అని అర్థం. వాక్యమును నమ్ముచున్నావంటే దేవుణ్ణే నువ్వు నమ్ముచున్నావని అర్థం. ఎందుకంటే వాక్యమే దేవుడు. ప్రియులారా, ఈ ఉదయం ఆ వాక్యాన్ని దేవుడు ఈ రీతిగా బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన లేఖన భాగంలో దేవుడు 2 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది, దేవుడు మనకి సమాధానమును స్థిరపరుచుచున్నాడు. రెండవది, ఆయన మన పక్షమున ఉండి మన పనులను సఫలపరుచుచున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండింటికంటే గొప్పది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఇంకా మరేముంది? దేవుడు సమాధానము కలుగజేశాడంటే ఒక మనుషుడు ఐశ్వర్యం కంటే, బంగారం కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే మిన్నగా ప్రేమించి కోరుకునేదే సమాధానమే కదా. దేవుడు అంటున్నాడు, బిడ్డ, అట్టి సమాధానాన్ని నేను నీకు దయచేస్తాను. నీ హృదయమంతా అలజడితో నింపబడింది కదూ. సముద్రములోని అలలు ఉవ్వెత్తున ఎగిరిపడి అతలాకుతలం చేసినట్టుగా నీ హృదయంలోని ఆ భావాలు, ఆ ఆలోచనలు, ఆ సంఘర్షణలు నిన్ను కుదిపేస్తున్నాయి కదా. బిడ్డ, నేను నీకు సమాధానాన్ని ఇప్పుడే దయచేస్తున్నాను. నీ హృదయాన్ని నేను ఇప్పుడే నిమ్మలపరుస్తున్నాను. ఎందుకు కలవరపడతావు? ఎందుకు నువ్వు టెన్షన్ తెచ్చుకుంటావు? నా బిడ్డ, నేను నీకు ఒక అద్భుతమైన మేలు చేయబోతున్నాను. నేను నీకు సమాధానము ఇవ్వబోతున్నాను. ఆయన చెబుతున్న మరొక మాట, మీ పక్షమున నేను ఉండి మీ కార్యములను, మీ పనులను సఫలం చేస్తాను. మనం చేసిన పనులు సఫలం కావాలని, మనం పెట్టిన పెట్టుబడులు సఫలం కావాలని, మన వ్యాపారం సఫలము కావాలని, రాసిన ఎగ్జామ్ సఫలము కావాలని, కోరిన రేవుకు మనం ఒక సఫలత కలిగి చేరాలని ఎంతగానో ఎదురు చూస్తాం. దేవుని బిడ్డ, దేవుడు ఈ దినాన నీ పనులను సఫలం చేయబోతున్నాడు. ఇదేదో మిమ్మల్ని పైపైన ఓదార్చడానికి చెబుతున్న మాట కాదు. భూమి ఆకాశములు గతించిపోయినను
గతించినటువంటి మాటలు పలికిన దేవుని యొక్క వాక్కుని ఇప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఇది పై ఓదార్పు మాటలు కాదు. నీ పనులను నిశ్చయముగా ఆయనే సఫలం చేయబోతున్నాడు. ఇది ఆయన మాట, ఇది ఆయన వాక్కు. తొందరపడవద్దు. ఒక శుభదినం నీ జీవితంలోకి తొంగి చూడబోతుంది. దేవుడు నీ వద్దకు వస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీ హృదయం పరవశిస్తుంది. నీకు దేవుడు చేయబోతున్న ఆ గొప్ప కార్యం అతి సమీపంలో ఉంది. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగుండు. ఇప్పుడే ప్రభుని స్తుతించు, నోరార ఆయన్ని మహిమపరచు. తప్పకుండా ఒక శుభ గడియలోకి నీ పాదాలు వచ్చి నిలబడతాయి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ బిడ్డలు, వారి హృదయంలో ఒక సంఘర్షణ కలిగి, ఒక అలజడి రేగుచున్నటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఎంతో హృదయ వేదనకు గురైపోయారు. నాయనా, ఈ ఉదయం వారిని మీ వాక్యము ద్వారా దర్శించారు. వారికి సమాధానం దయచేయండి. వారి పనులను సఫలపరచండి, చక్కబెట్టండి. మీరు తప్ప ఇంకెవ్వరు కూడా కార్యము చేయలేరు. నాయనా, మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.